ఊరుకోను అన్నాడు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో ఆదివాసీ ప్రజా ప్రతినిధుల సాధికారత శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆదివాసీల కోసం చట్టాలు చేసి వాటిని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇక చట్టాలను అమలు చేయించుకునే బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత తనదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలవుతుందని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పగడ్బందీగా ఖర్చు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహ గారిని చైర్మన్గా వేసి వారి నాయకత్వంలో ఆ రోజు చట్టాన్ని తయారు చేస్తే మళ్ళీ ఆ చట్టం తయారు చేసేటప్పటికల్లా నేను చీఫ్ విప్ నుంచి డిప్యూటీ స్పీకర్గా వచ్చేసాను. ఆ డిప్యూటీ స్పీకర్గా ఆ చట్టాన్ని సభలో పాస్ చేసింది నేనే. కాబట్టి ఆ చట్టాన్ని పాస్ చేసినటువంటి మొదలుపెట్టినటువంటి వ్యక్తిగా, పాస్ చేసినటువంటి వ్యక్తిగా నాకు ఆ చట్టం గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది. అదృష్టం కొద్దీ ఈరోజు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మా మంత్రి మండలి, కాంగ్రెస్ శాసనసభ్యులు అందరూ కలిసి ఈరోజు నన్ను ఉప ముఖ్యమంత్రిగా చేయటమే కాకుండా ఆ ఫైనాన్స్ శాఖను కూడా నా దగ్గర పెట్టారు. ఆ చట్టాన్ని అమలు చేసే బాధ్యతను తప్పనిసరిగా తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను. ఇప్పటికే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఓ సమావేశం పెట్టి చాలా స్పష్టత కూడా ఇచ్చాం. నేను ఈ శాఖల్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించిన నిధులు సంపూర్ణంగా చట్ట ప్రకారం అమలు చేస్తున్నారా లేదా ఒక ప్రత్యేకమైన నివేదిక తయారు చేసి శాఖల వారిగా సబ్మిట్ చేయాలని చెప్పాం. 2-3 రోజుల్లో మళ్ళీ ఆ రివ్యూ మీటింగ్ కూడా ఉంది. శాఖల వారీగా ఆ రివ్యూ కార్యక్రమం ఇప్పుడు మన R&D శాఖ సంబంధించి, పంచాయతీరాజ్ శాఖ సంబంధించి వారి ప్రపోజల్స్ కూడా పంపించారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి ఆలోచన మేరకు ఈ చట్టాన్ని మన రాష్ట్రంలో తీసుకొని రావాలి. తీసుకొచ్చిన చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వ దృష్టికి శాసనసభ్యులుగా మేము అందరం కలిసి వారి దృష్టికి తీసుకొని వచ్చి ఆ తీసుకొచ్చినటువంటి అంశాన్ని కేంద్రంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకొని వస్తే ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం NACలో రాజు గారు ఆ రోజు అక్కడ పనిచేస్తాం